నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, అయితే ఈ ద్వాదశ రాశుల్లో సంచరిస్తున్నటువంటి ఈ నవగ్రహాల సంచారం ప్రకారం మేషరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి సాధారణంగా అంటే ఎప్పుడు ఎవరు చెప్పుకున్నా కూడా గోచారమే చెప్పుకోవాలి. జాతకం వేరు, గోచారం వేరు. జాతకంలో ఏంటంటే మనకి చదువు ఉందా లేదా, అలాగే ఉద్యోగం ఉందా లేదా, వివాహం అవుతుందా లేదా, సంతానం ఉందా లేదా, గృహ వాహన యోగం ఉందా లేదా, ఇవన్నీ జాతక ప్రకారం చెప్పుకుంటాం. సో జాతక ప్రకారం ఎంత చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా ఒక సమయాన్ని ఉంటుంది. వివాహం ఉందనుకోండి 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల అవుతుందా, అలాగే ఉద్యోగం ఉందనుకోండి 23 నుంచి 28 లోపల మంచిది వస్తుందా, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అయితే ఏవి జరగాలన్నా కూడా గోచారీత్యా చెప్పాలన్నమాట. అక్కడ జాతకం ఎంత బాగున్నా కూడా మహర్దశ అంతర్దశ అక్కడ మ్యాచ్ అవ్వాలి. అలాగే ఇక్కడ గోచారీత్యా కూడా గురుబలం ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ దీనికి శని బలం, రాహు, కేతుల బలం అవసరం లేదండి. శుభాలు ఏం జరగాలన్నా కూడా గురుబలం ఇంపార్టెంట్. ఆ గురువు అనేవాడు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఎప్పుడు వస్తారు, వాడు వచ్చాడంటే కనుక ఒక సంవత్సర కాలం అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే మనం అనుకున్న ఉన్నత విద్య కానీ, ఉద్యోగం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అలాగే వ్యాపారం స్టార్ట్ చేయాలని కానీ, గృహం కానీ, వాహనం కానీ, సంతానం కానీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటామండి. కాబట్టి మెయిన్ ముఖ్యంగా చూసుకోవాల్సింది గోచారం. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి గురించి అనుకుంటాం కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా గోచారిత్య గురుబలం అనేది నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా సంవత్సరం కాలం పాటు కూడా మనకి గురు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. సో ద్వితీయ స్థానం అంటే ఏంటి? కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం, నేత్రస్థానం. సో కుటుంబం ఏర్పడుతుంది అంటే వివాహం అవడం అనమాట. సో అలాగే నేత్రస్థానం అంటే నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుందని. అలాగే ధనస్థానం అయింది. ధనస్థానం అంటే ధనానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు అదేంటి ప్రతిసారి మేషరాశి వారు చాలా బాగుంది. ఇప్పుడు ఎంత బాగుందని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేయాలండి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఈ రోజులో ఇంకా పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగం లేదు, అంటే వాళ్ళు అనుకున్న ఉద్యోగం లేదు. సో దీనికి మళ్ళీ అంటే ఈ 4 గ్రహాల సంచారం కాకుండా మిగతా 3 గ్రహాలు ఏవైతే మెయిన్ ఉన్నాయో, కొన్ని గ్రహాలు 4 గ్రహాలు 5 గ్రహాలు ఉంటాయి ఇంకా కదా, గ్రహాలు ఇంకొక 5 గ్రహాలు ఉన్నాయి. సో ఈ 5 గ్రహాల సంచారం కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ 5 గ్రహాల ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే మామూలుగా ఏ స్థానంలో ఉన్నా పర్లేదు వాళ్ళు ఈ 12 రాశుల్లో, కానీ వాళ్ళు నీచ స్థానంలో వస్తారు చూడండి. ఉదాహరణకి ఇప్పుడు రవి నీచలో ఉంటాడు అక్టోబర్ 15 టు నవంబర్ 15. సో ఈ రవి యోగకారకుడు ఎవరికి అవుతాడు? వృశ్చిక రాశి వారికి కానివ్వండి, లేదంటే ధనుసు రాశి వారికి కానివ్వండి. సో వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తారనమాట. అలా ఏదైనా గ్రహం నీచలో ఉంటేనే ఈ గోచారంలో ఆ రాశుల వాళ్ళకి అది యోగకారకుడు అయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ యోగకారకుడు అనేవాడు నీచలో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు నెక్స్ట్ మంత్ నుంచి నీచలో ఉంటాడు. సో అప్పుడు మీన రాశి వారికి కానివ్వండి, కర్కాటక రాశి వారికి కానివ్వండి, సింహరాశి వారికి కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు. సో ధనుసు రాశి వారికి కానివ్వండి, వృశ్చిక రాశి వారికి కానీ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఓన్లీ నీచలో ఉన్నప్పుడే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మిగతా 5 గ్రహాలు. కానీ ఈ మెయిన్ 4 గ్రహాలు గురువు, శని, రాహు, కేతువులు వీళ్ళు మటుకు మెయిన్ సంచారం. ఎందుకంటే ఏడాది పొడుగునా అదే రాశిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక నీచలో ఉంటే మటుకు ఆ ఏడాదంతా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలా ఒక రాశి నుంచి ఈ ఏవైతే ఈ గ్రహాలు నేను చెప్పిన గురువు, శని, రాహు, కేతులు ఉన్నారో వాళ్ళు కనుక సరైన ప్లేస్లో లేరనుకోండి, అంటే మనకి 6, 8, 12 స్థానాలు కొన్ని ఉంటాయి, అవి దుస్థానాలు అంటారు. వాటిలో ఉంటే కనుక సరిగ్గా పనిచేయదు. లైక్ గురువు 2, 5, 7, 9, 11లో ఉంటేనే బాగా పనిచేస్తుంది. శని అనుకోండి 3, 6, 11. అలాగే రాహు కానీ కేతు కానీ 3, 6, 11.
ఈ స్థానాల్లో ఉంటే కనుక అప్పుడే పనిచేస్తాయి అవి, లేకపోతే అంత పనిచేయవు. వేరే ప్లేసెస్లో ఉన్నాయనుకోండి మంచి ఎఫెక్ట్ ఇవ్వదన్నమాట. అందుకు చాలా జాగ్రత్తగా చూసి చెప్పాలి. మెయిన్ జాతకం చాలా ఇంపార్టెంట్, అలాగే గోచారం చాలా ఇంపార్టెంట్. ఈ జాతకంలోనే దైవబలం ఉందా, దైవానుగ్రహం ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మనం ఎప్పుడు ఇండివిజువల్ జాతకం చెప్పట్లేదు, ఓన్లీ గోచారం చెప్తున్నాం. కానీ ఆ ఇండివిజువల్ జాతకం మనం దీన్ని అన్వయించుకుని వాళ్ళు ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఏం నడుస్తుంది, వివాహ సమయం ఉందా లేదా, సంతాన సమయం ఉందా లేదా, ప్రమోషన్ అయినా వచ్చేందుకు అవకాశం ఉందా, ఫారెన్కి వెళ్ళేందుకు మంచి సమయం, ఇవన్నీ మళ్ళీ అక్కడ కనుక్కోవాలి. ఓన్లీ మనం చెప్పుకునేది గోచారం. అంటే 100లో 50% జరగచ్చు, 50% జరగకపోవచ్చు. మిగతా 50% జరగకపోవడం గల కారణం మటుకు జాతకం వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయండి. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ మాసం సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంది? అంటే మనకి ద్వితీయ స్థానంలో మనకి గురువు ఉన్నారు. సాధారణంగా గురువే సంతాన కారకుడు అండి. మనకి శుభ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దైవబలం, దైవానుగ్రహం బాగుంది. అలాగే గురువే సంతాన కారకుడు కూడా ఏ మనిషికైనా అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి. మీరు ప్రయత్నిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇది సరైన సమయం కాబట్టి 100% పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదంటే కన్సీవ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సరే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే లోపల ఖచ్చితంగా కన్సీవ్ అవ్వడం కానీ అంటే సంతానం కలగడం కానీ గ్యారంటీగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయంటారు? సేమ్ అదే వీరికి కూడా ద్వితీయ స్థానంలోనే కుటుంబ స్థానం అన్నాం. కుటుంబ స్థానం అంటే ఒక కుటుంబం ఏర్పడడం అనమాట. వివాహం ద్వారా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సరే మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అంటే పట్టుదల అనేది చాలా ఉందనుకోండి, ఖచ్చితంగా అది పని అయి తీరుతుంది. అందుకే హార్డ్ వర్క్ 95% ఉండాలి. మిగతా 5% ఈ లక్ కానివ్వండి, దైవబలం కానివ్వండి, దైవానుగ్రహం. కానీ 5% హార్డ్ వర్క్ చేసి 95% దైవబలం, దైవానుగ్రహం రావాలంటే చాలా కష్టం. అంత ఈజీగా రాదు. వచ్చినా కూడా మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి హార్డ్ వర్కే బాగా చేసి అప్పుడు దైవాన్ని బాగా నమ్ముకోవడం, లక్ మనకు కలిసి వస్తుందా లేదా అనేది చూసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గురువు శనియే కాకుండా మిగతా గ్రహాల అనుగ్రహం కూడా వీళ్ళకి కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రస్తుతం రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. కానీ ప్రస్తుతం పంచమ స్థానాధిపతి అంటే మేషరాశికి పంచమాధిపతి అయిన సూర్యుడు అక్టోబర్ 15 టు నవంబర్ 15 నీచులో ఉంటాడు కాబట్టి శివుడిని ఎక్కువగా ఆరాధించడం. ప్రతి సోమవారం శివుడు టెంపుల్కి వెళ్ళి 11 లేదంటే 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక శివుడికి సంబంధించిన అష్టోత్తరం ఏదైనా సరే రోజు చదువుకుంటే కనుక చాలా మంచిది. ఈ పరిహారాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారి అక్టోబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.